దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నా కొడుకులారా. వాడు హరీష్ రావు మాట్లాడతాడు, అరే నీకు ఈ ఆస్తులను ఎక్కడి నుండి వచ్చినాయి భయ్, నాకు అర్థం కాలే. నీకు ఫామ్ హౌస్ 100 ఎకరాల్లో ఎక్కడి నుంచి వచ్చినాయి? సిప్పర్లు వేసుకొని తిరిగినోనివి, ఛాయ్ అందించుకుంటూ తిరిగినోనివి హరీష్ రావు. ఇది ప్రజలకు ఎప్పుడు మొదలు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నేను కూడా ఉన్నా కదా. లుచ్చానా కొడుకులారా, నేను కూడా ఉద్యమం చేసినోన్నే, తెలంగాణలో కీలక పత్ర వహించినోన్నే, నేను కూడా ఉన్నా కదా. మీ ఆస్తులు ఎంత? సింగపూర్లో 25,000 కోట్లు కంపెనీ పెట్టుకున్నావు, ఎక్కడి నుండి వచ్చినాయి? ప్రజలకు చెప్పు. 100 ఎకరాలు సంపాదించావు హైదరాబాదు, సిద్దిపేట నుంచి పడితే హైదరాబాద్ దాకా 1000 ఎకరాలు ఉన్నది నీకు హరీష్ రావు. అది ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పు. నేను చక్కటి పూసను, నేను దోసుకోలేదు. ఇన్ని 1000 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి హరీష్ రావు? ఇదే కవితక్క చెప్తుంది కదా, మరి ఆమెకు జవాబు ఎప్పుడు? నీ ఇంట్లో మనిషే కదా, కేసీఆర్ బిడ్డనే కదా మాట్లాడేది. 1000 కోట్లు దోపిడీ చేసింది హరీష్ రావు అని చెప్తుంది కదా. కవిత భర్తది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించినటువంటి ఇంత దుర్మార్గమైన వ్యవహారం అయ్యేదంతా. జడ్జి గారి ఫ్యామిలీలో ఫోన్ ట్యాపింగ్ చేపిస్తాడా? ఇవన్నీ చేస్తే నీ మీద విచారణకు పిలవకూడదా? ఇందులో మమ్మల్ని విచారణకి మీకు మీరే అనుకుంటున్నారు ఏంద్రపై మీరంతా? ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినోళ్ళా, లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మీ కుటుంబం కూడా తీసుకొచ్చిందా? ఎవడో వాడు అంటాడట, తెలంగాణలో కేసీఆర్ వెళ్తారా విచారణకు. ఎవడరా వాడు అన్నట్టు? వాడు హరీష్రావును కేటీఆర్ కేసీఆర్ ఏంద్ర దేశానికి స్వతంత్ర సభ్యుడు అయింది? ఏమైనా యుద్ధం చేసి దేశాన్ని ఓడగొట్టచ్చింది అయ్యింది? లేకపోతే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసింది అయ్యింది? దొంగ దీక్షలు పట్టినంత మాత్రమే కాదు, దీక్ష పట్టేటప్పుడు నేను కూడా ఉన్నా. హరీష్ రావు, కేటీఆర్ గుర్తుపెట్టుకో, నేను కూడా పక్కనే ఉన్నా. మా మందకృష్ణ గారు ఉన్నాడు, అందరూ ఉన్నావురా భయ్. డాక్టర్ గోపీనాథ్ ఉన్నాడు, ఖమ్మం గోపీనాథ్. డాక్టర్ గోపీనాథ్కు నీ చరిత్ర మొత్తం తెలుసు, కేసీఆర్ చరిత్ర. నీ దీక్ష ఎట్లా పట్టినవు అయినా కదా. ఇడ్లీ వడాలు తీసుకొచ్చి పెట్టింది నీకు డాక్టర్ గోపీనాథ్ ఖమ్మం. జ్యూస్ తీసుకొచ్చి తాగి వచ్చింది డాక్టర్ గోపీనాథే కదా. అరే భయ్, నువ్వు దీక్ష పట్టిన నీ దీక్ష సంగతి మాకు చెప్తున్నావు భయ్. ఈ దొంగ దీక్షలు, సావు నోట్ల తలబెట్టిండు, ఇదంతా మీకు మీరే అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలనాలని ఈ దొంగ దీక్షలు పట్టింది మాకు తెలియదా? పోనీ కేసీఆర్ ఎవరో తెలంగాణ కోసం జైలుకు వేయండా? ఏమైనా ప్రాణత్యాగం చేసిండా? అరే కేటీఆర్, నువ్వేమైనా ప్రాణత్యాగం చేసినావా చెప్పు. మరి హరీష్ రావు, నువ్వేమైనా ప్రాణత్యాగం చేసినావా చెప్పు. ప్రాణత్యాగం చేసిరా? విచారణ లేకపోతే మేము జాగీర్దార్లా ఏదో నిజాం కుట్టే మారుస్తున్నా మీరు? నాకు అర్థం కాలే. తెలంగాణను మొత్తం దోసుకున్న వాళ్ళు మీరు. మీ చరిత్ర 2001లో పార్టీ పెట్టుకున్నది కూడా, 2001లో పార్టీ పెట్టుకున్నది కూడా కమ్మలు రెట్లు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారు, వెలుమల ఎందుకు ఏలకూడదని చెప్పి ఆ ఉద్దేశంతో కేసీఆర్ పార్టీని పెట్టుకున్నాడు. పార్టీని పెట్టుకుంటే పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం తెలంగాణ వాయిస్ ఎత్తుకున్నాడు కేసీఆర్. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. తెలంగాణ ఉద్యమకారుడు కాదు వాడు. ఎవడన్నా మాట్లాడితే వానంత మూర్ఖుడు ఎవడు లేడు, గుర్తుపెట్టుకో. తెలంగాణ కోసం పోని ఒక్కటి నాకు చెప్పండి మీడియా ద్వారా. నేను మీడియా ద్వారా అడుగుతున్నా, మీరు తెలంగాణ కోసం ఉద్యమం చేసి అంటున్నావు కదా, తెలంగాణ కోసం ఎన్నడన్నా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉద్యమం చేసినవా? దానికి జవాబు చెప్పు. అరే 2000 కోట్ల పార్టీ పెట్టావు, 2004లో కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నావు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రులు ఇదే హరీష్ రావు మంత్రి పదవులు తీసుకున్నాడు. ఇంకా త్యాగం ఎక్కడిదా? కేంద్ర మంత్రి కేసీఆర్, ఇంకా త్యాగం ఎక్కడిదా? ఎవడో త్యాగమంటాడు, త్యాగమన్నాడు చెప్పది కొని కొట్టాడు నా కొడుకులను. త్యాగం ఎక్కడిదే? త్యాగం ఎక్కడిది చెప్పండి. త్యాగం ఎక్కడిదో చెప్పండి. త్యాగం అంటే ఎట్లా? తెలంగాణ కోసం త్యాగమా? 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, కేంద్రంలో కేసీఆర్ మంత్రి. ఇంకా త్యాగం ఎక్కడిది? 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు కేసీఆర్.
కేసీఆర్ టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశాడు. ఇంకా త్యాగం ఎక్కడిది? త్యాగం అంటే ఏదో చెప్పండి. త్యాగం అంటే కేసీఆర్ చచ్చిపోతే త్యాగం, కేటీఆర్ హరీష్ రావు మీ కుటుంబంలో ఉన్నది చచ్చిపోతే త్యాగం. మా కుటుంబంలో ఇంతమంది ప్రాణత్యాగాలు చేసిరు. నేను కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జైలుకు పోతే తెలంగాణ కోసం అది త్యాగం అంటారు. లేకుంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఏదైనా తెలంగాణ కోసం పోలీసులతో తన్నులు తిన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారంటే దాన్ని త్యాగం అంటారు. ఏదిరా త్యాగం అంటే ఏంటి? అరే త్యాగం అంటే 1200 మంది బిడ్డలు, నా ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, బీసీ బిడ్డలు, రెడ్డి బిడ్డలు చనిపోయిన 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రావాలని ప్రాణత్యాగం చేసిండ్రు. దాన్ని త్యాగం అంటారు. 80 రోజులు, నెల రోజులు, 3 నెలలు, 4 నెలలు జైల్లో ఉన్నారు. రాజారాం, పెడమర్తి రవి, అనేక మంది ఉద్యమకారులు జైల్లో ఉన్నాం. దాన్ని త్యాగం అంటారు. ఎవడరా త్యాగం చేసినాడో? త్యాగం అంటే ఏంది? లాఠీ దెబ్బలు తిన్నాం. మామూల్లో సిఆర్పి పోలీసు వాళ్ళు, రాష్ట్ర పోలీసు వాళ్ళు పండబెట్టి తొక్కారు ఇదే సచివాలయం ముందట. మాది త్యాగం అంటారు. దేన్ని త్యాగం చేశారు మీరు? త్యాగం అంటే ఏందో దయచేసి మీ మీడియా వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళు ఆ లుచ్చనా కొడుకులు చెప్పాలి దీనికి జవాబు. త్యాగం అంటే ఏంటి? టీఆర్ఎస్ వాళ్ళని అంటున్నా, దయచేసి మీ మీడియా ద్వారా మాట్లాడతారు కాబట్టి దయచేసి మీ మీడియా వాళ్ళు, ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయింది కూడా మీడియా వాళ్ళే. తెలంగాణ ప్రజలకు గ్రామ స్థాయికి చేర్పించింది కూడా మీడియా పాత్ర 50% ఉంది. ఇది 100% ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మరి త్యాగం చేసినట్టే మీడియా వాళ్ళు కూడా మేము త్యాగం చేసినామా మీకోసం అంటే అది ఒప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు మీడియా గ్రామస్థాయి దగ్గర తీసుకోకపోతే, దేశవ్యాప్తంగా తీసుకోకపోతే తెలంగాణ వచ్చే పరిస్థితి ఉండపో. ఇది వాస్తవం. మరి త్యాగం అంటే ఏందో చెప్పాలి టీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రేపు విచారణకు పిలుస్తున్నాడు అంటే, విచారణకు పిలుస్తుంది అంటే ఏమో జబ్బలు గుద్దుకుంటున్నారు. ఎందుకు పెద్ద ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన